మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి తిరుమల స్వర్ణగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. సూర్య భగవానుడు శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర పాదాల చింత చేరి స్మరించడం అయితే అద్భుతమైన ఘట్టం అని చెప్పవచ్చు. నిజంగా ఈ అద్భుతమైన ఘట్టము ఉదయం 7 గంటలకు ఇక్కడ ప్రారంభమైంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, స్వర్ణగిరి ట్రస్ట్ చైర్మన్ రామారావు సార్ మనతో ఉన్నారు. సార్ నివే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది, దాన్ని చూడగానే మీకు ఎలా అనిపించింది సార్ ఈరోజు? జై శ్రీమన్నారాయణ. అద్భుతమైన ఘట్టం, అసలు ఎప్పుడు ఊహించినటువంటిది. లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరము ఇదే నెల 21వ తారీఖు నాడు వచ్చేది. అప్పుడు భీష్మ ఏకాదశి ఉండే. మరి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంకురార్పణ రోజు మరి స్వయాన మొత్తం ప్రాణకోటికి ఆధారభూతమైనటువంటి ఆదిత్యుడు సూర్య భగవానుడు ఆయననే వచ్చి స్వామివారి పాదాలను స్పర్శం చేసి మరి అంకురార్పణ చేశారు అన్నట్టుగా ఎంతో ఎంతో అద్భుతం వచ్చింది. అసలు ఒక విధంగా చెప్పాలంటే బాడీ అంతా ఒక వైబ్రేషన్స్ వచ్చాయి ఆ ఘట్టాన్ని ప్రేక్షించడం. అసలు ఈ జన్మకి ఇది చాలు అన్నట్టుగా అనిపించింది. అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు నెరవేరింది. ఆయన కృప, అసలు స్వామివారి కృప చూస్తూనే అంటే అందులో చూస్తూనే చాలా అద్భుతం అనిపించింది. ఈ ఘట్టం తర్వాత ఇంకా ఈ కార్యక్రమాలు ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా కొనసాగుతాయి? బ్రహ్మోత్సవాలు 9 రోజులు 28వ తారీఖు వరకు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం నుంచే ప్రారంభం అవుతాయి. ఎందుకంటే నిన్న రాత్రి 2 గంటల 3 గంటల నుంచి అభిషేకం ఉంటాయి. ఈ సాయంత్రం నుంచి మరి బ్రహ్మోత్సవాలు పొద్దున సాయంత్రం స్వామివారి ఊరేగింపులు ఉంటాయి. మరి 9 రోజులు కూడా జేఆర్ స్వాములు రాబోతున్నారు. వివిధ పీఠాల నుంచి స్వాములు రాబోతున్నారు. వారి ఆశీర్వచనాలతోని, అందరి మంగళ శాసనాలతోని, మరి భక్తుల కోలాహలంతోని, భక్తుల యొక్క కలకలతోని మరి చక్కగా బ్రహ్మోత్సవాలు. భక్తులకు దర్శన భాగ్యం పొద్దున్న నుంచి ఉంటుంది. మరి నివేదన సమయంలో, మరి ఏదైనా ఆరాధన సమయంలో బ్రేక్ ఉంటుంది. లేకపోతే భక్తులకు పొద్దున్న నుంచి ఆర్జిత సేవలు ఉండవు, మిగతా సేవలన్నీ ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని సాధ్యం కావు కనుక ఆర్జిత సేవలు ఉండవు. భక్తుల రద్దీ అంటే శని ఆదివారం వస్తుంటారు కాబట్టి రద్దీ పూర్వకంగా ఎట్లా ఉండబోతుంది? భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. అటు శానిటేషన్ వ్యవస్థ కానీ, ఇటు మంచినీళ్ళ వ్యవస్థ కానీ, మరి అన్నదానం అయితే మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అన్నదానాన్ని ఇంకా ఒక గంటన్నర పెంచాను. పొద్దున 12 నుంచి మరి సాయంత్రం 4-4:30 వరకు కూడా అన్నదానం ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా పొద్దున నుంచి సాయంకాలం వరకు ఆపకుండా నిరంతరంగా ఉంటుంది బ్రహ్మోత్సవం. జలప్రసాదం విషయానికి వస్తే లైన్ లో కూడా జలప్రసాదం పెట్టే జలప్రసాదం ఉంది. లైన్ లో ఆ బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు పశ్చిమ ద్వారం నుంచి ఎంట్రీ ఉంది. వికలాంగులకు వాళ్ళకు వీల్ చైర్ వసతి ఉంది. పశ్చిమ ద్వారం నుంచి వాళ్ళకు ప్రత్యేకంగా మరి దర్శనం ఏర్పాటు చేస్తాము. ఈ అష్టలక్ష్మి మండపం నుంచి వాళ్ళకి నేరుగా స్వామిని దర్శనం, అంటే క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. మండపంలోకి వచ్చి దర్శనం చేసుకోవాలి. యాదాద్రిలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఈ రోజే ప్రారంభమైంది. అక్కడికి వీవీఐపీలు వస్తున్నారు. ఆ వీవీఐపీ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీవీఐపీ వచ్చినప్పుడు దర్శనం ఎలా ఉండబోతుంది సామాన్య భక్తులకు? అంటే సామాన్య భక్తులకు ఎలాంటి ఆకంక్ష కలిగించకుండానే విఐపి భక్తులకు కూడా మేము మొదటి నుంచి కూడా అలాంటి వసతి ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు విఐపి భక్తులకు ఏదైతే సామాన్య భక్తజనం ఉన్నారో వాళ్ళకు పక్క నుంచి వేరే దారి ఉంటుంది. ఆ క్యూ నుంచి తీసుకొస్తాను. మరి ఇలాంటి అంటే మరి సామాన్య జనులతో ఆ సర్వదర్శనానికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఆ దర్శనం అదే, ఈ దర్శనం ఇది. నిమిషానికి నా లెక్కతో ఒక 100 నుంచి 120 మంది దర్శనం చేసుకోవచ్చని అనుకుంటున్నాను. ఈ స్వర్ణగిరి క్షేత్రంలో ఈ 9 రోజులు అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, సేవలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాన్ని ఏ భక్తుని కూడా ఇబ్బంది కలగకుండా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాము. వీవీఐపీలు వచ్చినా సరే, వృద్ధులు, వయోవృద్ధులు ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగిస్తాము. ఈ సేవల్లో కూడా పాల్గొనండి అని చెప్పి స్వర్ణగిరి ఆలయ చైర్మన్ రామారావు సార్ మనతో చెప్తున్నారు. ఇది స్వర్ణగిరి ఆలయం వద్ద కెమెరామెన్ అరుణ్తో శరత్, స్వర్ణగిరి క్షేత్రం.